ఈ రోజు ఏంటంటే నేను మై డైట్ డిన్నర్ రెసిపీ ఈరోజు షేర్ చేస్తున్నాను. ఎక్స్పెక్ట్ చేశా. ప్లెయిన్ బాయిల్డ్ వెజిటబుల్స్ మాత్రమే తీసుకుంటున్నారు. బట్ నా వల్ల అంటే అంత అవ్వట్లేదు తినడం. అది అవదమ్మా. ఆ రెస్టారెంట్ లాగా ఫీల్ కావాలనుకుంటే సో మేక్ ష్యూర్ దట్ డైట్లో ఉన్నప్పుడు కారం అనేది తక్కువగా కన్జ్యూమ్ చేయాలి. కారం బదులుగా యూ కెన్ యాడ్. మళ్ళీ ఉడకబెట్టు, మళ్ళీ దావి ఎవరు పెట్టుకోవాలి ఇంత పని? ఈ పనుల్లో కనిపించలేదు. వెజిటేబుల్స్ తినో అంటే నువ్వు దాన్ని సూప్ చేసుకున్నావా? నవ్వకు. ఇదైతే ఎట్లున్నా అది హాఫ్ కుక్ ఉన్న తింటది ఈమె. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రద్ధా స్విష్. సో లాస్ట్ టైం మీరు చూసారు నేను హెల్దీ వెయిట్ లాస్ స్మూదీ రెసిపీ పెట్టాను కదా. సో మీ అందరికీ చాలా నచ్చింది అండ్ చాలా ఎంకరేజింగ్గా ఉండే. కామెంట్స్లో కూడా చెప్పారు, అక్క బాగున్నాయి, ఇలాంటి వీడియోస్ చేయండి, ఇంకా డైట్కి సంబంధించిన వీడియోస్ చేయండి, మీరు ఏ ఫుడ్ తీసుకుంటున్నారో అది కూడా షేర్ చేయండి అని. ఇంకా ఇలాంటి వీడియోస్ షేర్ చేస్తే మీకు కూడా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఏంటంటే నేను మై డైట్ డిన్నర్ రెసిపీ ఈరోజు షేర్ చేస్తున్నాను. ఎక్స్పెక్ట్ చేశా. సో నేను ఏమేమి తీసుకుంటున్నానో అన్ని ఆప్షన్స్ కాకుండా అవన్నిట్లో నా మోస్ట్ ఫేవరెట్ అంటే ఎక్కువగా నేను ఇష్టపడి హ్యాజిల్ ఫ్రీగా తినే ఒక డిన్నర్ రెసిపీ ఈరోజు షేర్ చేస్తున్నాను. దాంట్లో ఏంటంటే నాలాగా కొంచెం ఎక్కువ డైట్ చెయ్యాలని ఉంటుంది, కానీ కంప్లీట్ డైట్ ఫుడ్ లాగా తినడం ఇష్టం ఉండదు కదా. అంటే ప్రతి దాంట్లో టేస్ట్ ఉండాలి, కాంప్రమైజ్ అవ్వద్దు, అలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళు నాలాగా ఎవరైనా ఉంటే కామెంట్లో పెట్టండి. సో అలాంటి వాళ్ళకి ఈరోజు రెసిపీ చాలా యూస్ఫుల్గా అనిపిస్తుంది అని నాకు అనిపిస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ కుకింగ్ వీడియో. అండ్ ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళిపోదాం. సో కిచెన్లోకి వచ్చేసాను. ఫస్ట్ నేను ఈరోజు ఏం చేయబోతున్నా మీకు చెప్తాను. సో బేసిక్లీ ఏంటంటే డిన్నర్లో నేను ఫాలో చేసే డైట్ నాకు విశ్వ ఇచ్చిందనమాట. సో ఆయన ఇస్తే ఆయన పేటెంట్ డిన్నర్ రెసిపీ ఏంటంటే గ్రిల్డ్ చికెన్, బాయిల్డ్ వెజిటబుల్స్, గ్రిల్డ్ పనీర్, బాయిల్డ్ వెజిటబుల్స్, గ్రిల్డ్ సోయా చంక్స్, బాయిల్డ్ వెజిటబుల్స్. సో ఇవే ఉంటాయన్నమాట. సో బాయిల్డ్ వెజిటబుల్స్ ఇస్ కాన్స్టెంట్. సో నేనేంటంటే దాన్ని ఒక్కొక్కసారి సాటే చేస్తూ ఉంటా, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా. ఎందుకంటే ఆయన అంటే రోజు అంటే కొన్ని సంవత్సరాల నుండి జస్ట్ ప్లెయిన్ బాయిల్డ్ వెజిటబుల్స్ మాత్రమే తీసుకుంటున్నారు. బట్ నా వల్ల అంటే అంత అవ్వట్లేదు తినడం. బికాస్ ఏమీ లేకుండా ఎలా తింటాము. సో నేను ఏంటంటే ఒక్కొక్కసారి కొంచెం ఆరిగానో, సాల్ట్, పెప్పర్ అలా వేసుకొని చేసుకుంటా, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా. ఈరోజు ఏంటంటే నాలాగా బాయిల్డ్ వెజిటబుల్స్ తినడానికి బోర్గా అనిపిస్తుంది, అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి హెల్దీ సూప్ రెసిపీ చూపిస్తున్నా. సో ఇది సూప్తో పాటు దాంట్లో లోడెడ్ ఫుల్ ఆఫ్ వెజిటబుల్స్ ఉంటుంది కాబట్టి మనం హ్యాపీగా డిన్నర్లో తీసుకోవచ్చు అది. అండ్ దాంతోపాటు ఒక మంచి గ్రిల్ చికెన్ రెసిపీ కూడా చూపిస్తాను అనమాట. సో ఫస్ట్ అయితే మనం సూప్తో స్టార్ట్ చేసేద్దాము. సో సూప్కి ఏంటంటే వెజిటబుల్స్ తీసుకున్నా, క్యాబేజ్, క్యాప్సికమ్, ఒక చిన్న ముక్క క్యారెట్, కొన్ని బీన్స్, కార్న్ అండ్ కాలీఫ్లవర్, ఒక చిన్న గ్రీన్ చిల్లీ, కొన్ని గార్లిక్ క్లోవ్స్ అనమాట. సో ఫస్ట్ ఇవి చాప్ చేసేసుకుంటాను నేను. సో ఈ రోజు నా సూప్ కోసం వెజిటబుల్స్ చాప్ చేసుకోవడానికి నేను అగారో వాళ్ళది గ్రాండ్ 17 పీస్ కిచెన్ నైఫ్ సెట్ ని యూజ్ చేస్తున్నాను. అండ్ దట్ టు విత్ అక్రెలిక్ స్టాండ్ అనమాట. సో ఈ రోజు ఏంటంటే దీంతోనే నేను కట్టింగ్ చేస్తున్నాను. అండ్ యూ కెన్ సీ దీంట్లో ఎన్ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ చిన్న నైఫ్స్ నుండి పెద్ద నైఫ్స్ వరకు ప్రతిదీ ఉంది. అండ్ కట్టింగ్ కూడా చాలా హ్యాజల్ ఫ్రీగా చేసుకోవచ్చు. అంటే కొంతమందికి పెద్ద నైఫ్స్ అలవాటు ఉంటాయి, వాళ్ళకు పెద్ద నైఫ్స్ ఆప్షన్స్ ఉన్నాయి. చిన్న నైఫ్స్ అంటే పెద్దది కాకుండా చిన్న నైఫ్స్తో చాలా షార్ప్ కటింగ్ చేసేది ఉంటే అలాంటి వాళ్ళకు ఈ చిన్న నైఫ్స్ యూజ్ అవుతాయి. సో కార్న్ని కూడా చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. యూ కెన్ సీ ఇట్లా నైఫ్ చాలా స్మూత్గా గ్లైడ్ అయిపోతుంది, అసలు ఏం ఎఫర్ట్స్ పెట్టకుండా. నాకు సూప్కి అయితే ఇంత కార్న్ సరిపోతుంది. అండ్ కార్న్ తర్వాత నెక్స్ట్ నేను క్యాబేజ్ కట్ చేసుకుంటున్నా. సో ఫర్ క్యాబేజ్ ఆల్సో మనకు పెద్ద నైఫే కావాలి, చిన్న నైఫ్తో అంత స్లీక్గా రాదు. సో క్యాబేజ్ ఏంటంటే ఎంత సన్నగా ఉంటే అంత బాగుంటుంది. సో యూ కెన్ సీ లైక్ లిటరలీ థ్రెడ్స్ లాగా కట్ అవుతుంది.
సో ఫర్ మీ దిస్ ఇస్ లైక్ ద పర్ఫెక్ట్ కట్టర్ అని చెప్పొచ్చు. అండ్ దీన్ని నాకు ఇంకెంత సన్నగా కావాలో అంత సన్నగా నేను ఇలా చాప్ చేసేసుకుంటా. సో యూ కెన్ సీ లైక్ విదిన్ సెకండ్స్ లైక్ ఇంత సన్నగా షెడ్ అయిపోయింది. ఆల్మోస్ట్ షెడ్డర్లో వేసినట్టే అయిపోయింది. అండ్ ఫర్ మీ దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. నెక్స్ట్ నేను క్యారెట్ని కట్ చేసేసుకుంటా. పీలర్ కోసం కూడా యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్. దీంట్లోనే మనకు పీలర్ వచ్చేస్తుంది, సిజర్ వచ్చేస్తుంది. సో సిజర్ కూడా దీంట్లోనే ఉంటుంది, పీలర్ ఉంటుంది, ఎవ్రీథింగ్ చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ పీలర్ కూడా లైక్ యూ కెన్ జస్ట్ ఇలా ఈజీగా గ్లైడ్ అయిపోతుంది చాలా. అండ్ బీ కేర్ఫుల్, ఇవన్నీ ప్రోడక్ట్స్ చాలా షార్ప్గా ఉన్నాయి, చాలా జాగ్రత్తగా కటింగ్ చేయండి. సో దీన్ని జూలియన్స్గా కట్ చేసేసుకుంటున్నా. సో ఒక్కొక్క వెజిటేబుల్ ఒక్కొక్క షేప్లో ఉంటే తినడానికి కూడా బాగుంటుంది. సో క్యారెట్స్ని జూలియన్స్లో కట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ నేను కాలీఫ్లవర్ షెడ్ చేసేసుకుంటా. సో కాలీఫ్లవర్ని ఏంటంటే పెద్ద పెద్ద ముక్కలు కాకుండా ఇట్లా షెడ్ చేసేసుకుంటా అనమాట. సో క్యాప్సికమ్ కూడా నేను ఇంత తీసుకుంటున్నా. సో ఇప్పుడు చూసారా కొన్ని అనుకుంటే ఎన్ని వెజిటేబుల్స్ అయిపోయాయో. సో జస్ట్ చెప్పడానికి ఇది సూప్ అనమాట, బట్ దిస్ ఇస్ యాక్చువల్లీ కంప్లీట్ సలాడ్ అనే చెప్పొచ్చు. సో చాపింగ్ అయితే అయిపోయింది. అండ్ లైక్ నా కంప్లీట్ సెట్లో ఇంకా నాకు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇట్స్ డన్. అగారో నైఫ్ సెట్ నాకు ఎందుకు అంత మల్టీపర్పస్ అనిపించింది అంటే దీంట్లో ఓన్లీ నైఫ్స్ మాత్రమే కాదు, మనకు ఇక్కడ చీజ్ కట్టర్ అని ఇచ్చారు. సో చీజ్ కట్ చేయడానికి మనం మామూలు నైఫ్తో కాకుండా ఒక పర్టిక్యులర్ నైఫ్ ఉంటుంది అన్నమాట, ఒక షేప్ ఆఫ్ నైఫ్. సో దిస్ ఈజ్ స్పెషలీ ఫర్ చీజ్ కట్టింగ్ అనమాట. అండ్ బెస్ట్ ఏంటంటే దీంట్లో పిజ్జా నైఫ్ కూడా ఇచ్చారు. సో పిజ్జా కట్ చేయడానికి మనకు ఇలా కట్ చేయాలి కదా, సో ఇలా కట్ అవుతుంది. అండ్ ఆ షేప్ గురించి ఇలా ఈ కర్వ్ అనేది ఇచ్చిండ్రు. అండ్ చక్కగా మెన్షన్ కూడా చేసి ఉంది దీనిపైన పిజ్జా అని. అండ్ నెక్స్ట్ మనకి ఏంటంటే దీంట్లో బ్రెడ్ నైఫ్ కూడా ఇచ్చారు. సో బ్రెడ్స్ గురించి ఏంటంటే ఇలాంటి సిరేటెడ్ నైఫ్ని యూజ్ చేస్తారు. సో ఈ కర్వ్స్ ఉన్న నైఫ్ని సిరేటెడ్ నైఫ్ అంటారు. అండ్ ఎస్పెషల్లీ బ్రెడ్ కటింగ్ కోసము, కేక్స్ కట్ చేయడానికి ఈ నైఫ్ యూజ్ అవుతుంది మనకు. అండ్ ఈ బ్రెడ్స్ గురించి చెప్పగానే నాకు గుర్తొచ్చింది, ఈ మధ్య నేను ఇంట్లోనే బ్రెడ్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నా. బ్రెడ్స్ చేయడానికి మనకు మెయిన్ ఏంటంటే పిండి తడపడం చాలా, ఇట్స్ నాట్ దట్ ఈజీ, చాలా కష్టంగా ఉంటుంది, చాలాసేపు నీడ్ చేయాల్సి వస్తుంది. పెద్ద సమస్య వచ్చి పడిందే. సో పిండి ఒకటే కాకుండా ఇంట్లో మామూలుగా పిండి తడపడానికి కూడా నేను ఏంటంటే ఈ అగారో సుప్రీం స్టాండ్ మిక్సర్ని యూజ్ చేస్తున్నా. సో చాలా ఈజీగా పని అయిపోతుంది. ఈ బాండీలో ఏంటంటే మనకు తాగినంత పిండి, మనం ఆయిల్, వాటరు అదంతా వేసేసుకొని డైరెక్ట్ ఇక్కడ నాజల్ ఇచ్చారు కదా, ఇలా ప్రెస్ చేసేస్తే మనం ఆన్ చేసేసుకోవాలి. దీంట్లో స్పీడ్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ మంచి హార్డ్ అల్యూమినియం బాడీ ఇచ్చారు దీనికి. సో ఇప్పుడు మనం సూప్ చేసేసుకుందాము. సో సూప్ కూడా నేను మామూలుగా అంటే తొందరగా అయిపోవాలని ఈ మధ్య ఏంటంటే ఈ అగారో ఇలైట్ సూప్ మేకర్లో చేస్తున్నా. సో సూప్ మేకర్ ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే చాలా ట్రెండింగ్లో ఉంది. దీన్ని ఓపెన్ చేసి దీంట్లో మనకి ఇక్కడ మిక్సింగ్ ఆప్షన్ కూడా ఇచ్చారు. సో దీంట్లో వేసేసుకుంటే ఏంటంటే ఈ షార్ప్ బ్లేడ్స్ వల్ల మన వెజిటేబుల్స్ దీంట్లోనే మిక్సింగ్ కూడా అయిపోతుంది. అండ్ ఇప్పుడు మన సూప్ చేయడం స్టార్ట్ చేద్దాము. మన క్వాంటిటీ కూడా ఇచ్చారు, 800 ml మినిమం, 1 లీటర్ మ్యాక్సిమం. ఫస్ట్ నేను గార్లిక్ వేసేసుకుంటా. సో గార్లిక్, తర్వాత చిల్లీ. సో మనం కట్ చేసుకున్న అన్ని వెజిటేబుల్స్ 1 ఆఫ్టర్ 1 వేసేసుకుంటే సరిపోతుంది. సో వాటర్ మనకు ఎంత క్వాంటిటీ అవసరం ఉందో అంత మనం పోసుకోవచ్చు. లైక్ దీంట్లో మెజర్మెంట్ ఇచ్చారు కదా, సో ఆ మెజర్మెంట్కి సరిపడా మనం పోసుకోవచ్చు. సో నేనైతే ఒక 800 ml వరకు వాటర్ తీసుకున్న దీంట్లో. అండ్ నెక్స్ట్ మనకు సూప్కి సరిపడా సాల్ట్ అండ్ సూప్కి సరిపడా పెప్పర్. సో మనం గ్రీన్ చిల్లీ కూడా వేసాం కాబట్టి తక్కువ వేస్తున్నా పెప్పర్. ఆ తర్వాత ఏంటంటే కొన్ని సాసెస్ వేస్తున్నాను నేను. లైట్గా సోయా సాస్, కొంచెం చిల్లీ సాస్, కొంచెం రెడ్ చిల్లీ సాస్. ఇది ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చేసింది. ఎస్, సో దిస్ ఈజ్ ఇనఫ్. అండ్ లాస్ట్లో ఏంటంటే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అండ్ కొంచెం కార్న్ఫ్లవర్ కలుపుకున్నా.
సో ఈ థిక్నెస్ కూడా దీంట్లోనే వచ్చేస్తుంది మనకు. ఎస్, సో ఇప్పుడు అన్నీ వేసేసినాం కదా, దీన్ని లైట్గా ఇలా మిక్స్ చేసేసుకొని సాల్ట్ కానీ ఏదన్నా మనకు అవసరం ఉంటే చెక్ చేసేసుకోవాలి. ఇప్పుడే చెక్ చేసేసుకొని ఆన్ చేసేసుకోవడమే అంతే. అండ్ లైట్గా ఐఎమ్ యాడింగ్ సమ్ సోయా సాస్. సో ఎవ్రీథింగ్ ఈజ్ డన్ నౌ. ఓన్లీ వాట్ టు డూ ఇస్ దీంట్లో లిడ్ పెట్టేసి ఇలా సౌండ్ వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం ఆప్షన్, దీంట్లో మోడ్ ఆప్షన్ ఉంది కదా, సో మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. స్మూత్ మోడ్లో ఏంటంటే కంప్లీట్ స్మూత్ సూప్స్ ఉంటాయి కదా, లైక్ టమాటో సూప్ కానీ అలాంటి స్మూత్ సూప్స్కి మనం స్మూత్ ఆప్షను. చంకీ ఆప్షన్ ఏంటంటే నేను ఇప్పుడు ఎలాగైతే చేశాను అన్ని వెజిటేబుల్స్ వేసి, అలాంటి సూప్స్ కోసం చంకీ ఆప్షన్. అంటే సూప్ రెడీ అవుతుంది కానీ వెజిటేబుల్స్ అలాగే ఉంటాయి. నెక్స్ట్ కాంపోర్ట్ మోడ్ ఉంది దీంట్లో. తర్వాత జామ్ కూడా చేసుకోవచ్చు, తర్వాత మనం వేడి కూడా చేసుకోవచ్చు సూపు. అండ్ బ్లెండ్ క్లీన్ అంటే క్లీన్ చేయడానికి బ్లెండ్ ఆప్షన్. సో ఇప్పుడు ఏంటంటే నేను చంకీ ఆప్షన్ సెలెక్ట్ చేసి స్టార్ట్ చేసేసా. సో ఇప్పుడు ఏంటంటే సూప్ కూడా దాంట్లో వేసేసా. సో ఆల్మోస్ట్ ఒక 19-20 మినిట్స్లో నా సూప్ డైరెక్ట్లీ రెడీ అయిపోతుంది. ఈ జనరేషన్కి ఈ సూప్ మేకర్స్ ఇస్ లైక్ పర్ఫెక్ట్ లైఫ్ సేవర్ అంటారు కదా. అండ్ డైట్లో ఉన్నవాళ్ళు, హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు, ఏజ్డ్ ఉన్న వాళ్ళకి ఎవరికైతే సూప్స్ ఎక్కువ ఇష్టమో దిస్ ఇస్ ద బెస్ట్. అవి కొయ్యి ఉడకబెట్టు, మళ్ళీ చల్లారిన తర్వాత మిక్సీ కొట్టు, మళ్ళీ ఉడకబెట్టు, మళ్ళీ దావి ఎవరు పెట్టుకోవాలి ఇంత పని? ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. సో ఇప్పుడు ఏంటంటే సూప్ రెడీ అయ్యేలోపు ఒక 20 మినిట్స్ టైం ఉంది కదా. సో ఈ టైంలో ఏంటంటే చికెన్ని మ్యారినేట్ చేసుకుంటాను. చికెన్ మ్యారినేట్ చేసుకొని నేను గ్రిల్ చికెన్ చేసేస్తుంటా. సో చికెన్ తెచ్చేసుకుంటా ఉండండి. సో ఇప్పుడైతే నేను నా గ్రిల్ చికెన్ ఎలా మ్యారినేట్ చేసుకుంటానో చూపిస్తాను. సో నేను ఒక 250 గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకున్నాను. సో ఇదేంటంటే ఆల్మోస్ట్ 250 కాదు, ఇది 400 గ్రామ్స్ ఉంటుంది. కానీ దీంట్లో బోన్ వెయిట్ తీసేస్తే మీట్ వచ్చేసి 250 గ్రామ్స్ వస్తుంది. సో ఇప్పుడు మ్యారినేషన్ స్టార్ట్ చేస్తాను. సో మ్యారినేషన్కి ఫస్ట్ ఏంటంటే నేను గట్టి పెరుగు తీసుకున్నాను, ఒక 2 స్పూన్స్ అంతా హంకర్డ్ తీసుకున్నాను, సాల్ట్, పెప్పర్, మనం పసుపు. సో ఇది ఇంట్లో దంచిన పసుపే కాబట్టి కొంచెమే తీసుకుంటా, బికాస్ చాలా ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది ఇది. ఆ తర్వాత కారం, ఎక్కువ స్పైసీగా కాకుండా లైట్గా ఒక 1 స్పూన్ అంత కారం, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూను. ఇది బేసన్ అంటే శనగపిండి. సో చికెన్ పైన కోటింగ్ మంచిగా ఉండడానికి శనగపిండి అనమాట. సో ఇది ఒక 1.5 స్పూన్ అట్లా తీసుకున్నా. ఆ తర్వాత లెమన్ జ్యూస్ స్క్వీజ్ చేసుకుంటాను. సో డైరెక్ట్గా కాకుండా ఒక దాంట్లో స్క్వీజ్ చేసుకొని వేసుకుంటే సీడ్స్ అనేవి రావు మనకు. సో ఒక 1 స్పూన్ అంతా లెమన్ జ్యూస్. ఆ తర్వాత లైట్గా ఆయిల్, 1 స్పూన్ అంతా ఆయిల్ వేస్తా. సో ఇది నా చికెన్కి మ్యారినేషన్ అనమాట. దీన్ని మిక్స్ చేసేసుకొని, సో దీన్నే ఇది ఆల్మోస్ట్ ఇంకా తందూరి మ్యారినేషన్ లాగే అనమాట. దీంట్లో మీకు కావాలనుకుంటే కొంచెం కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లైక్ ఆ రెస్టారెంట్ లాగా ఫీల్ కావాలనుకుంటే కొంచెం క్రీమీగా మిక్స్ చేసేసుకోవాలి నీట్గా. జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ మిక్స్ అయ్యేలాగా. తర్వాత సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి. సో మేక్ ష్యూర్ దట్ డైట్లో ఉన్నప్పుడు కారం అనేది తక్కువగా కన్జ్యూమ్ చేయాలి. కారం బదులుగా యూ కెన్ యాడ్ పెప్పర్. సో లెస్ సాల్ట్ అండ్ మోర్ పెప్పర్. అదేంటంటే మనకు హెల్త్కి మంచిది, వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది, అండ్ వెయిట్ గెయిన్ కూడా కాదు, వాటర్ కూడా పట్టదు బాడీకి పెప్పర్ వల్ల. సో డీటాక్సిఫైయింగ్లో కూడా మనకు యూజ్ అవుతుంది కాబట్టి సాల్ట్ తక్కువ పెప్పర్ ఎక్కువ అని ఆ ఫార్ములా యూజ్ చేస్తాను అనమాట నేను. సో మ్యారినేషన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే దీంట్లో చికెన్ పీసెస్ వేసేసుకోవాలి. సో వేయకముందు ఏంటంటే చికెన్కి నేను గ్యాషెస్ పెట్టుకుంటాను, అంటే స్లిట్స్ అంటారు కదా. సో స్లిట్స్ పెట్టుకుంటాను ఇలా ఒక 3 స్లిట్స్ పెట్టేసుకుంటే మనకు మ్యారినేషన్ అనేది మంచిగా వెళ్ళిపోతుంది లోపలికి. సో ఎప్పుడైనా ఈ భాగం అంటే బోన్ సైడ్ కాకుండా ఈ వెనుక సైడ్ స్లిట్స్ పెట్టుకోవాలి ఇలా. సో చికెన్ అయితే యాడ్ చేసేసాను. అండ్ మ్యారినేషన్ అనేది ప్రాపర్గా చికెన్ని కోట్ చేసేయాలి. సో మ్యారినేషన్ అయిపోయింది కదా, ఒక 15-20 మినిట్స్ ఇప్పుడైతే పెడుతున్నాను. బికాస్ ఇట్స్ ఆల్మోస్ట్ ఇది కుక్ అయ్యి అంతా సూప్ రెడీ అయ్యి ఎవ్రీథింగ్ అయ్యే వరకు డిన్నర్ టైం అయిపోతుంది కాబట్టి
ఒక 15-20 minutes. మీ దగ్గర ఎక్కువ టైం ఉంటే యూ కెన్ పుట్ ఫర్ 1 day బిఫోర్ ఆల్సో. ఇంకా బాగా జ్యూసీగా వస్తుంది చికెన్. అండ్ ఇప్పుడు ఒక 15-20 minutes వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ కలుస్తాం. సో ఈరోజు మనం ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాము. అండ్ ఈ ఎయిర్ ఫ్రైయర్ వచ్చేసి అగారో వాళ్ళది. సో అగారో రీజెన్సీ ఎయిర్ ఫ్రైయర్ అనమాట. ఇది వచ్చేసి 12 లీటర్ కెపాసిటీ ఉంటుంది. అలాగే దీనికి 1800 watt మోటార్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనకు కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ బాడీ ఉంటుంది. అండ్ స్టెయిన్లెస్ స్టీల్ బాడీ ఉండడం వల్ల చాలా స్టర్డీగా కూడా ఉంటుంది అనమాట. సో ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ ఫ్రైయర్లో మనం టోస్టింగ్, ఓవెన్ లాగా, లేదంటే బేకింగ్, రోస్టింగ్, టోస్టింగ్ ఎక్సెట్రా చాలా చేసుకోవచ్చు. అండ్ దీంట్లో వచ్చేసి మనకు 9 ప్రీసెట్ ఆప్షన్స్ ఇచ్చారు. సో ప్రీసెట్ ఆప్షన్స్ లైక్ ఆల్రెడీ దీంట్లో రెసిపీస్ సెట్ చేసి ఉన్నాయి. ఫంక్షన్స్ లైక్ ఫ్రెంచ్ ఫ్రైస్, రోస్ట్, ఫిష్, ష్రింప్స్, పిజ్జా, చికెన్, బేకింగ్, రోటిసరీ ఎక్సెట్రా. అలాగే దీంట్లో రీహీట్ ఆప్షన్ ఉంది, ప్రీ హీట్ ఆప్షన్ ఉంది, అండ్ డీఫ్రాస్టింగ్ ఆప్షన్ కూడా ఉంది. సో దీంట్లో వచ్చేసి మనకు టెంపరేచర్ కంట్రోల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ వచ్చేసి 80 degree నుంచి మినిమం స్టార్ట్ అయితే 200 degree వరకు మనం పెంచుకోవచ్చు. అండ్ టైమర్ ఆప్షన్ ఉంటుంది. సో టైమర్ 1 minute నుంచి 90 minutes వరకు పెంచుకోవచ్చు మనము. సో దీంట్లో మనకు 360 degree హీట్ సర్క్యులేషన్ టెక్నాలజీ ఉంది. సో ఈ హీట్ సర్క్యులేషన్ టెక్నాలజీ వల్ల ఏంటంటే కుకింగ్ చాలా పర్ఫెక్ట్గా ఈవెన్గా ఫినిష్ అవుతుంది. అలాగే దీనికి మనకు బివెల్డ్ ఎల్ఈడి స్క్రీన్ ఇచ్చారు. సో ఇది సింపుల్ అండ్ స్మార్ట్ ఎల్ఈడి స్క్రీన్. ట్రాన్స్పరెంట్ విండో ఇచ్చారు. సో ట్రాన్స్పరెంట్ విండోలో మనకు ఇక్కడ ఇన్ఫీరియర్ లైట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇన్ఫీరియర్ లైట్ ప్రెస్ చేయగానే లోపల మనం కుక్ చేసే ఫుడ్ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. లోపల కూడా మనకు లైట్ ఇచ్చారు. అలాగే ఇది కంప్లీట్ టచ్ కంట్రోల్ ప్యానెల్ అనమాట. సో ఈ అగారో ఎయిర్ ఫ్రైయర్ వల్ల మనకేంటంటే ఫుడ్ చాలా హెల్దీగా కుకింగ్ అవుతుంది. అండ్ మనం చాలా అంటే చాలా తక్కువ ఫ్యాట్ని కన్జ్యూమ్ చేసుకోవచ్చు. అంటే మాక్సిమం 90% వరకు మన హెల్దీ ఫుడ్ని మనం కన్జ్యూమ్ చేసుకోవచ్చు. అండ్ ఈ అగారో రీజెన్సీ ఎయిర్ ఫ్రైయర్తో పాటు మనకు 2 years వారంటీ ఉంటుంది ప్రోడక్ట్ పైన. అండ్ ఇప్పుడు చాలా యమ్మీ రెసిపీస్ మీకు షేర్ చేయబోతున్నాను దీంట్లో. సో తొందరగా అయిపోతుంది అండ్ హెల్దీగా కూడా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ ఆ కుకింగ్. సో చికెన్ని ఇప్పుడు ఈ అగారో రీజెన్సీ ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాను అనమాట. సో దీంట్లో మనకి బాస్కెట్ ఇచ్చారు కదా, ఫ్రై బాస్కెట్, దాంట్లో ప్లేస్ చేసేస్తా. సో చేయకముందు ఫస్ట్ అయితే కింద ఈ డ్రిప్ ట్రేని పెట్టుకున్నాను. అండ్ ఈ హ్యాండిల్తో అటాచ్ చేసుకొని ఫస్ట్ ఆయిల్ని బ్రష్ చేసేసుకుంటా కింద, బికాస్ మనకు అంటొద్దని చెప్పేసి. ఇది నీట్గా బ్రష్ చేసుకున్న తర్వాత చికెన్ని ప్లేస్ చేసుకుంటా. సో నేను తీసుకున్నవి చిన్న సైజువే కాబట్టి ఈ 5 వచ్చేస్తాయి ఇందులో. సో చిన్న సైజు ఏంటంటే జ్యూసీగా కూడా ఉంటాయి, అలాగే తొందరగా కుక్ కూడా అవుతుంది. ఇప్పుడు ఏంటంటే దీనిపైన లైట్గా మనం ఆయిల్ బ్రష్ చేసుకోవాలి, జస్ట్ కొంచెం కొంచెం అలా. ఆఫ్టర్ దిస్ ఏంటంటే మనం ఫస్ట్ ఈ మెష్ మనం డ్రిప్ ట్రేతో పాటే తీసుకోవాలి. అండ్ ఫస్ట్ ఈ డ్రిప్ ట్రేని పెట్టేయాలి కింద, బికాస్ చూసారా లైక్ ఫుడ్ ఏది ఉన్నా పార్టికల్స్ కింద డ్రిప్ అవుతాయి కాబట్టి ఈ ట్రే మనకు కింద బేస్ని పాడవకుండా హెల్ప్ చేస్తుంది. సో ఇది పెట్టేసి ఆ తర్వాత ఈ హ్యాండిల్ని ఇలా తీసేసి దీన్ని లైట్గా ప్రెస్ చేస్తే ఇలా ఇది బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడైతే వేడిగా లేదు కాబట్టి ఐ కెన్ టచ్ ఇట్. అండ్ తర్వాత దీన్ని ఆన్ చేసేసి దీంట్లో చికెన్ మోడ్ ఉంది కదా, సో చికెన్ మోడ్ని ప్రెస్ చేసి ఐ విల్ టేక్ అప్ టు 200 degrees. అండ్ టైమర్ ఒక 15 minutes పెడతాను. సో 15 minutes తర్వాత ఎంత కుక్ అయిందో చూసుకొని దాన్ని తిప్పుకుంటా. సో ఆటోమేటిక్లీ కుకింగ్ అదే స్టార్ట్ అయిపోతుంది, బికాస్ దీంట్లో ప్రీసెట్ మెన్యూస్ ఇచ్చారు కదా. సో మన కుకింగ్ ఎలా జరుగుతుందో చూడడానికి మనకు లైట్ ఆప్షన్ని కూడా ఇచ్చారు. సో ఇలా ఏంటంటే లైక్ యూ కెన్ సీ ఎంతవరకు కుక్ అయిందో అనేది. అండ్ అవసరం లేనప్పుడు యూ కెన్ స్విచ్ ఆఫ్. సో ఇప్పుడు ఇది కుక్ అవ్వడానికి ఈజీగా ఒక 15 minutes పడుతుంది. మన సూప్ కూడా అక్కడ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అండ్ ఇది కుక్ అయ్యేలోపు సూపు ఇది అన్నీ మీకు లైక్ మై డిన్నర్ ప్లేట్ చూపిస్తాను. అంతవరకు ఏంటంటే మీరు ఆల్మోస్ట్ చూస్తూనే ఉన్నారు, నేను చాలా మటుకు కిచెన్ అప్లయన్సెస్ కానీ నేను అగారోది యూజ్ చేస్తున్నాను. సో యూ కెన్ సీ హౌ ఫీజబుల్ ద అప్లయన్సెస్ ఆర్. అండ్ ఇప్పుడు కొత్తది ఇది మిక్సర్ కూడా కొనుక్కున్నాను. సో మొన్ననే మా పాత మిక్సర్ యాక్చువల్లీ నిజంగా పాడైంది. సో ఏంటంటే ఈ మధ్య కొంచెం డైట్ కాన్షియస్ అయినప్పటి నుండి స్మూదీస్ కానీ జ్యూసెస్ కానీ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నాము. మొన్న ఉగ్గు మిక్సర్ చేశాను. సో దీంట్లోనే చేశాను, అది చాలా ఫైన్గా పౌడర్ అయింది. సో మనకు 2 jars ఉన్నాయి.
పెద్దదొకటి చిన్నదొకటి. అండ్ దీంట్లో బెస్ట్ ఏం తెలుసా, మనకు దీనికి ఇలా యూస్ చేయనప్పుడు ఇలా మూత పెట్టుకొని డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. స్మూదీ చేసుకొని బయటికి వెళ్తున్నా తొందరలో ఉన్నాము అంటే ఇలా దీనికి డైరెక్ట్ పెట్టేసుకొని ఇది తీసుకొని కూడా వెళ్ళిపోవచ్చు. ఇదన్నమాట నా కిచెన్లో ఉన్న నా 5 మోస్ట్ ఇంపార్టెంట్ నేను యూస్ చేసే అప్లయన్సెస్. సో ఇవి అగారో నుండే తీసుకున్నాను. అండ్ వీటన్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ అన్నీ కూడా నేను అమెజాన్లో కొనుక్కున్నాను. సో కంప్లీట్ డీటెయిల్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇప్పుడు నా చికెన్ కుక్ అయ్యే వరకు వెయిట్ చేద్దాము. సో కంప్లీట్ రెడీ అయిన తర్వాత నా డిన్నర్ ప్లేట్ తీసుకొని మీ ముందుకు వచ్చేస్తాను. సో టైమర్ అయిపోయింది, చికెన్ రెడీ అయిపోయింది. లెట్స్ రిమూవ్ ఇట్. అమేజింగ్గా రెడీ అయిపోయింది కదా. సో ఇప్పుడు కూడా మేక్ ష్యూర్ దట్ మన ఫుడ్ కుక్ అయిన తర్వాత ఒక 5 minutes వరకు దాన్ని ఓపెన్ చేయకుండా ఉంచాలి. ఆ తర్వాతే తీస్తే కంప్లీట్గా కుక్ అయ్యి రెడీ ఉంటుందన్నమాట. సో డిన్నర్ అయితే రెడీ అయిపోయింది. సో బయట మా ఆయనకు వచ్చినారు. సో టేస్టింగ్ నేనే చేసి నేనే టేస్ట్ చూపిస్తే నువ్వే చేసినా బాగానే ఉంటుంది కదా అక్క అని అంటారు మీరు. సో నేను ఏంటంటే మా ఆయనతో టేస్ట్ చేపిస్తాను. ఆయన దగ్గరికి వెళ్దాం, ఉండండి. హలో, ఏమండి, ఇగో ఒకటి ప్రిపేర్ చేసిన. సో నా కోసం ప్రిపేర్ చేసుకున్న డిన్నర్. వెజిటేబుల్స్ అన్నీ నీలాక బాయిల్డ్ కాకుండా సూప్ లాగా చేసుకున్నా. అండ్ గ్రిల్ చికెన్. వెజిటేబుల్స్ తిను అంటే నువ్వు దాన్ని సూప్ చేసుకున్నావా? అంటే అప్పుడప్పుడు తినబుద్ధి కాదు కదా. సో నాలాగా కొంతమంది ఉండొచ్చు తినాలనిపించదు అన్న వాళ్ళ కోసం ఒక రెసిపీ అనమాట. నీ గురించి అని చెప్పు. సరే, ఇప్పుడు మా డైటిషియన్ గారు కొంచెం టేస్ట్ చూసి చెప్పండి ఎట్లయిందో. సో ఇందులో హార్డ్లీ జస్ట్ 1 to 2 spoons ఆయిల్, ఎక్కువ ఆయిల్ అసలు లేనే లేదు. అంతా ఎయిర్ ఫ్రైయర్ లో కుక్ చేసినవి. ఇది ఎయిర్ ఫ్రైయర్ లో కుక్ చేసిన. ఇది మన సూప్ మేకర్ ఉంది కదా, దాంట్లో వేసిన. అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి దీంట్లో. అవునా? వెజిటేబుల్స్ ఉంటాయి. ఎండ్ ఆఫ్ ద డే నీ కడుపులోకి వెజిటేబుల్స్ పోవాలి. ఇంకా ఆయిల్ లేకుండా, ఫ్రై లేకుండా చికెన్ పోవాలన్నా, నాన్ వెజ్ పోవాలన్నా. సో నిజంగానే దీనిలో నువ్వు ఆయిల్ ఎక్కువ వాడలేదంటే గుడ్. చెప్పడంలో బాగుంది, తిని చెప్తా టేస్ట్ ఎట్లుందో. మంచిగా ఉందా? సూప్ బాగుంది. ఏదో చైనీస్ సూప్ లాగా వస్తుందా? చాలా బాగుంది. ఓకే, మొత్తానికి వెజిటేబుల్స్ ఇట్లా తింటున్నావు అయితే. రోజు కాదు, ఈరోజు. ఇదైతే ఎట్లున్నా అది హాఫ్ కుక్ ఉన్న తింటది. సరే, ఇది చెప్పు ఎట్లయిందో. అంటే జస్ట్ బ్రష్ చేసిన ఒక 1 spoon 2 spoons అంతే. జ్యూసీ ఉందా? ఇంత కూడా ఉందా? తినమని కూడా అంటలేవు, తింటూనే ఉన్నావు. ఇదే తినిపించచ్చు కదా ఒకసారి. ఇంత కష్టపడి చేసిన చెయ్యి, నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, ఇంకా వేరేదేం లేదు. అంటే జ్యూసీ ఉంది అనగానే నాకు జ్యూసీ అయిపోయింది. మొత్తానికి నా భార్య వెయిట్ లాస్ అవుదామని ఫిక్స్ అయ్యి అన్ని మొదలు పెట్టింది ఇట్లా. ఐ హోప్ సో ఇట్ గోస్ వెల్. నిజంగానే జ్యూసీ ఉంది, టేస్ట్ చాలా బాగుంది. ఇట్లాంటిది వండుకుంటే మీరు అలగల అక్కాయిగా ఇట్లా వండుకుంటే మేము దిగినట్టే వజన్ అని. కానీ ట్రై చేసి చూడండి. రోజు మరీ ఇంత స్పెషల్ కాదు, అప్పుడప్పుడు చేసుకుంటే బాగుంటుంది. లెట్ మీ టేస్ట్ ద సూప్ ఆల్సో. ఏ నాన్కింగో ఏదో మంచి చైనీస్ రెస్టారెంట్లోకి పోయి తాగినట్టు వస్తుంది సూప్. నిజంగానే బాగుంది, సూప్ బాగుంది. అండ్ నైస్ ఐడియా. ఇప్పుడు శ్రద్ధ అన్నట్టే బేసిక్గా చాలా మందికి బాయిల్డ్ వెజిటేబుల్స్ తినుడు ఇష్టం ఉండదు. నాకైతే ఇష్టం, అది ఇంకా నాకు ప్రాణం అది. చాలా మందికి నిజంగానే శ్రద్ధ అన్నట్టు ఇష్టం ఉండదు. సో నిజంగానే ఇలా వెజిటేబుల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సూప్లో ఉంది కాబట్టి బయట మనం సూపులు చేసుకొని తాగితే అజినోమోటో అవి వేస్తుంటారు అండ్ ఇట్స్ నాట్ హెల్దీ. బాగా ఆయిల్ వేసి చేస్తారు. సో ఈ మిస్ అంటే అన్నీ బాగా చేస్తుంది. అండ్ ఇది ఇంప్లిమెంటేషన్ నాకు బాగా నచ్చింది. అండ్ షూర్ ఐ విల్ రికమెండ్. ఎందుకంటే ఇవన్నీ ఈ డైట్ ఇట్లా చేయి అని చెప్పింది నేనే కాబట్టి. సో దానిలో ఏముందో నాకు అర్థమైంది. షూర్గా మీరు ఎవరైతే వెయిట్ లాస్ అవుదాం అనుకుంటారో ఇట్లాంటి డిన్నర్ షూర్గా మీరు ప్లాన్ చేసుకోండి. అంటే ఎవ్రీ బాడీ సేమ్ ఉండదు, బాడీ టు బాడీ వేరే ఉంటుంది. బట్ మంచి డిన్నర్ తినాలనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. సో ఐ హోప్ దిస్
డిన్నర్ విల్ వర్క్అవుట్ ఫర్ శ్రద్ధ ఆల్సో. అండ్ ఇది చూసి మీకు నచ్చి మీరు ఎవరైనా చేసుకున్నా మీకు కూడా ఫింగర్ క్రాస్ అది మీ బాడీ కూడా సూట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నాం. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ వెయిట్ లాస్ జర్నీ ఆల్సో. ఎస్, థ్యాంక్ యూ. సో ఇది ఈరోజు వీడియో, అండ్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఒకవేళ నచ్చితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రద్ధాస్ విష్. అండ్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుస్తాను. Until then, bye bye. మా ఇంట్లో హోమ్ మేడ్ సెర్లాక్ ఎలా తయారు చేయబోతున్నాను ఈరోజు మీతో షేర్ చేస్తాను. బాదాం, కాజు, పల్లి. సో ఇవి కూడా మంచిగా వాష్ చేసుకోవాలి. ఎందుకు వాష్ చేయాలి చెప్పు? ఒక పప్పు ఎందుకు వచ్చింది? నువ్వు వేసినావా? లే, అదే మంచిగా ఉడుకుంటూ వచ్చింది ఇంట్లో జంప్ చేసి.